సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు అనుమాయులు విశాఖలో భూములు దోపిడీకి పాల్పడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 54 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఇదే చంద్రబాబుని భూదోపిడీకి నిదర్శనమని 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేట్ యూనివర్సిటీకి ఎలా దారదత్తం చేస్తారని ప్రశ్నించారు. భూముల పరిరక్షణ తమ బాధ్యతగా ముందుకు వెళ్తున్నామని బొత్స తెలిపారు. ఈ నెల 29న గీతం యాజమాన్యం కబ్జా చేసిన భూమి దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుతామన్నారు. ఈ నెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ వాణి వినిపిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులైజ్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా కుటుంబ సభ్యులు